12 వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురి చేత వహించుకుని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపం క్షమించబడి ఉన్నావని పక్షవాయు గల వారితో చెప్పింది. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని నుండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దైవ దూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపను క్షమించగలవాడెవడని తమ హృదయములను ఆలోచించుకునేది. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకుంటా యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయు గల వానితో నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపం క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, పక్షవాయువులుగా వానిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ భ్రాంతి నంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. చూడండి, మార్కు సువార్త ఎంత మర్మం మనకు వెల్లడి చేస్తుంటున్నారు. ప్రభువుల వారికి మనుష్య కుమారునికి అధికారం కలదు అని చెప్పి వాక్యము సెలవిస్తుంటున్నది. మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పారు. పని అధికంగా చేయడం వల్ల చేయలేని వారు ఒక 10 మందిని కలిసి ఒక పనికి వెళ్ళినప్పుడు 10 మంది చేసే పని అయిపోతలేదు, ఎన్ని రోజులు చేసినా అయిపోతలేదు. ఎట్లయితే కాదని చెప్పి వారిలో 10 మందిలో ఒకడు ఎలా ఎందుకు ఈ పని అయిపోతలేదని చెప్పి ధైర్యం చేసి ఆ పనిని ఏ రోజు తలిచాడో అదే రోజు మిగతా 9 గుడును పక్కన పెట్టుకొని ఆ పనిని పూర్తి చేసినప్పుడు మిగతా 9 మంది సంతోషించాలనా? అతడు ఒక్కడు చేసి అతనికి ఘనత కలిగిందని చెప్పి ఈర్ష్యపడాలనా? లేక ఎవరు చేస్తే మీ పని అయిపోయింది చాలు, మా భారం తీరిపోయింది, మేము ఇన్నాళ్ళు కష్టపడుతున్నా కూడా ఈ పని అయిపోతలేదు, ఈరోజు ఇతడు ఉండడం వల్ల ఈ పని అయిపోయింది, ఏదైతే మీ పని అయిపోయిందని చెప్పి తృప్తి పడదామా? అయితే ఈ ఘనత అతనికి వచ్చింది కదా, మనకు రాలేదే, మనం ఇన్ని రోజులు కష్టపడితే కూడా మనకు రాలేదని చెప్పి బాధపడదామా? ఇక్కడ కూడా నజరేయుడైన క్రీస్తు ప్రభువుల వారికి అధికారం ఉన్నది భూమి మీద మంచి పనులు చేయడానికి, చనిపోయిన వారిని లేపడానికి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి, పేదరికంలో ఉన్న వారిని విడిపించడానికి, ప్రతి సమస్య నుండి విడిపించడానికి ఆయన అధికారం కలదు. ఆయన చేసే పనిని అవమానించాలన్నా, ఆయన చేసే పనిని ప్రోత్సహించి సంతోషపరచాలి. ఇంతమంది మనం అందరం ఉండి కూడా వాళ్ళ ఆకలితో భోజనం లేక అల్లాడిపోతుంటున్నారు. మన ఇంటి నిండా భోజనం ఉంది కానీ, మన ఇంటి నిండా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తున్నాం కానీ, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు భోజనం లేక పిల్లలతో బాధపడుతుంటున్నారు. మనం ఎందుకు వాళ్ళ మీద కనికరం చూపటం లేదు? మనం తినగా భోజనం మిగిలిపోయి మన ఇంటి చుట్టూ కుక్కలు తింటూ ఉన్నాయి కానీ ఎదుటి వారి మీద ఎందుకు మనం కనికరం చూపించడం లేదు? మనం కలిగి ఉన్నాం, ఎందుకు కృతజ్ఞత చూపడం లేదు? మనం దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? కానీ వ్యర్థమైన భోజనమేది, ఎక్కువగా ఉన్న భోజనమేది, అది వ్యర్థమైపోయేది. దాన్ని ఎదుటి వాళ్ళకి ఇస్తే భోంచేసి ఆ దినం వాళ్ళు మంచి జీవనం గడుపుతారు కదా. కనుక మనం ఇట్లాంటి పని చేస్తుంటున్నాం. ఎవరో ఒకరు వచ్చి చేస్తూ ఉంటున్నారు.
కలిగిన వాడివి లేనివాడికి ఇవ్వకపోతేవి, ఎవరో వచ్చి చేస్తుంటే నువ్వు ఇవ్వకపోతేవి, ఇచ్చేవాడిని ఇవ్వనివ్వకపోతేవి, నువ్వు బ్రతికించకపోతేవి, బ్రతికించేవాడిని బ్రతికించలేకపోతేవి, నువ్వు చేయకపోతేవి, చేసేవాడిని చేయనీకపోతేవి. సో వాట్? నీకు వచ్చినటువంటి ఆపదలో ఎవరు తప్పించాలి? అదే కీర్తనకారుడు చెప్తుంటున్నాడు. నువ్వు బీదలను కనికరించినప్పుడు నీకు ఆపదల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు సమాధానకరంగా ఉంటాడు అని చెప్పి కీర్తనకారుడు చెప్తాడు. నువ్వు ఏమి విత్తుతావో గలతి చెప్తుంటున్నాడు. నీవు ఏమి చెప్తావో, ఏమి విత్తుతావో అదే పంటను నువ్వు కూస్తూ ఉంటున్నాడు. కనుక మన క్రియలు మనల్ని కాపాడుతాయి అంటాడు, మనం చేసే పనులు మనల్ని కాపాడుతాయి అంటాడు. కనుక ఈ దినమున మనము ఒకరి భారం ఒకరు ఎలా పరాయిస్తుంటున్నాం, ఎలా మోస్తూ ఉంటున్నాం. ప్రభువుల వారు ఇక్కడ ఒకరి భారం మోయడానికి వచ్చారు, ఒకరిని స్వస్థపరిచాడు. నీకేంటి బాధ? ఆయనకు అధికారం ఉన్నది, ఆయన వైద్యుడు కావచ్చు, స్వస్థపరిచాడు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి లేపాడు. అతను పాపమును క్షమించాడే అనుకుందాం. ఒకవేళ అతడు పాపం క్షమించడానికి ఈ క్రీస్తు అనేటువంటి నజరేయుడైన క్రీస్తు ఎడల అతడు పాపం చేసి ఉన్నట్లయితే, నువ్వు నా దగ్గరికి విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు కనుక నీ పాపం క్షమించబడింది అని చెప్పి ప్రభు చెప్పాడు. కనుక ఇప్పుడు జరిగినది ఏంటి? ఒకరి ఎడల తప్పిదం చేసినప్పుడు, అయ్యా నా తప్పు క్షమించమని చెప్పి ఒక వ్యక్తి నన్ను క్షమించమని అడగడానికి వచ్చినప్పుడు, అయ్యా నీ తప్పుని నేను క్షమిస్తున్నానని చెప్పడం తప్ప. యేసుక్రీస్తు ప్రభువుల వారు అదే చెప్పాడు. తన దగ్గరికి వచ్చినటువంటి వారికి నీ పాపములు క్షమించబడినాయని చెప్పాడు, నీ తప్పులు క్షమించబడ్డాయని చెప్పాడు. అయ్యా నన్ను క్షమించు, నీ ఎడల నేను తప్పిదం చేశాను, నీ ఎడల పాపం చేశాను, నన్ను కనికరించు, నన్ను క్షమించు అని చెప్పి అడిగినప్పుడు, నువ్వు క్షమించే వాడవై ఉంటున్నావా? క్షమించే కుమార్తెగా ఉంటున్నావా? నీ ఆలోచన ఏమైనది? నీ మనస్సు ఏమై ఉంటున్నది? ఒకరు నీ ఎడల తప్పిదం చేసినప్పుడు, నన్ను క్షమించు అని అడిగినప్పుడు, క్షమించడానికి నీకు మంచి మనసు ఉన్నదా? కఠినస్తుడవై కఠినస్తురాలవై నేను క్షమించను చెప్పి అంటున్నావా? నువ్వు క్షమించినప్పుడు నిన్ను క్షమించేవారు కూడా ఉండరు. నీవు కూడా ఇదే వాతావరణంలో ఉన్నావు, నీవు కూడా ఇదే భూమి మీద ఉంటున్నావు. ఎండ వేడిమి అదే వేడిమి నీకు తగులుతూ ఉన్నది. అతనికి తగిలి అతడు జబ్బు పడి ఉన్నాడు. అతని వల్లనే రేపు నువ్వు జబ్బు పడినప్పుడు నీకెవరు సాయం చేస్తారు? నిన్ను ఎవరు కనికరిస్తారు? అలాంటి పని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పి అంటున్నాడు. యేసుక్రీస్తుకు అతనికి ఏదో గొడవ ఉన్నది. గొడవ ఉన్నప్పుడు అతడు అయ్యా నా పాపం క్షమించు అని అడిగినాడు, నీ పాపములు క్షమిస్తున్నా అని చెప్పి అన్నాడు. ఇద్దరి మనుషుల మధ్య ఉన్నటువంటి సంభాషణ. అతడు నన్ను కరుణించమని అడిగినాడు, నన్ను క్షమించమన్నాడు, నన్ను బాగు చేయమని అడిగి, అతనికి శక్తి ఉంది బాగు చేయడానికి, అతన్ని క్షమించడానికి. ఎందుకంటే అతడు అచ్చి ఉన్నాడు. ఇతని ఎడల ప్రభు ఎడల అతడు తప్పు చేసి ఉన్నాడు కనుక నన్ను క్షమించమని అడిగాడు. మీకు వ్యాజ్యం లేదమో ఎవరితో? కనుక అక్కడ ఉన్నట్టు శాస్త్ర పరిచయాలు కూడా క్షమించడానికి ఇతడు ఎవరు అన్నప్పుడు, యేసుక్రీస్తు ఎవరు కాదు. యేసుక్రీస్తుకు మనుషులతో సంబంధం ఉన్నది కనుక పాపం చేసినటువంటి వారిని క్షమించడానికి ఆయనకు అధికారం ఉన్నది. ఆయన ఎడల, యేసుక్రీస్తు ఎడల సమస్త మానవాళి పాపం చేస్తుంది కనుక ఇతని ఎడల ఇతడు లోకాధికారి, తండ్రి అయిన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడిగా జన్మించినాడు, దేవాది దేవుడే అంటున్నాడు. ఈ దేవుని ఎడల నేను పాపం చేశాను, నా పాపం క్షమించమని అతడు వచ్చాడు. ఒకవేళ అతడు దేవుడు అనుకోకపోవచ్చు, మామూలు మనిషి అనుకుందాం. మామూలు మనిషి అయినప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషి ఎడల తప్పు చేయకుండా ఉన్నారంటవా? ఖచ్చితంగా తప్పు చేస్తుంటారు. ఎట్లా తప్పు చేస్తారంటే, ఒకడు 24 గంటలు పనిచేసి అధిక సంపాదన చేసుకొని తన కుటుంబంతో సంతోషంగా ఉన్నప్పుడు ఎదుటివాడు 2-3 గంటలే పనిచేసి సంతోషంగా లేక ఎదుటివాడి మీద
వ్యాజ్యం ఆడడానికి, గొడవ పడడానికి రెడీ అయిపోతాడు. ఎందుకంటే అంట బ్రతకలేక, వాడిలాగీడు పని చేయలేక, బ్రతకలేక వ్యాజ్యం ఆడతాడు. ఆ వ్యాజ్యం ఆడినప్పుడు వారిద్దరికీ వ్యాజ్యం ఉన్నది, గొడవ ఉన్నది. ఎందుకు గొడవ ఉన్నదంటే వాడిలాగా కష్టపడి చదువుకోలేక, వాడిలాగా పని చేయలేక, వాడిలాగా పొలం దున్నలేక, వాడిలాగా కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకునలేక, ఉద్యోగం చేయలేక, కష్టపడి పొలం దున్ని సాగు చేయలేక, పంట తీయలేక, ఎదుటివాడిలాగా బ్రతకలేక వాడి మీదకు గొడవకు పోతున్నాం. ఇప్పుడు ఇదే జరుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు క్షమించడానికి సమర్థుడై ఉంటున్నాడు. అతడు మంచి సమరుడై ఉన్నాడు, మంచి పని చేసేవాడుగా ఉన్నాడు, మంచి చదువరై ఉంటున్నాడు, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు కూడా దేవుని కుమారుడై ఉన్నాడు, దేవుడై ఉంటున్నాడు. సమస్త అధికారం కలిగి ఉన్నాడు అతను. అతనితో నీకేం వాదోపవాదం ఎందుకు? అతనిలాగా నువ్వు ఎందుకు ఉండలేగలవు? నేను చేసే పనిని నా వెంట నన్ను అనుసరించండి అన్నప్పుడు నేను చేసే పనులు మీరు చేస్తారని చెప్పి అన్నాడు. మనం ఎందుకు అతని అధికారం కింద లోబడటం లేదు? అతని అధికారం ఎందుకు ఎదురిస్తుంటున్నాం? అతని వల్ల ఉండలేక, అతని వల్ల నడవలేక, అతని వల్ల చదువుకోనలేక, అతని లేక పనులు చేయలేక, అతని లేక పొలం దున్నలేక, సాగు చేయలేక. అతడు ధనవంతుడై ఉన్నాడు, ఐశ్వర్యవంతుడై ఉన్నాడు, దేవాది దేవుడై ఉంటున్నాడు, పాపాలు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు, దానం చేయగలిగి ఉన్నాడు, వ్యాధులను స్వస్థపరిచే కనికరం కలిగి ఉన్నాడు, సమస్తం చేయగలిగి ఉన్నాడు, మనుషులను చనిపోతే లేపడానికి సమర్థుడై ఉంటున్నాడు. అతనికి అధికారములు కలవు. మనుష్యుడే, నువ్వు కూడా మనిషివే, నీకెందుకు అధికారం లేదు? నన్ను అనుసరించండి, నాకంటే గొప్ప సంగతులు మీరు చేస్తారు, గొప్ప పనులు మీరు చేస్తారని చెప్పి శిష్యులతో చెప్పినట్టే మనం చూస్తుంటున్నాం. గొప్ప కార్యములు చూస్తారు, గొప్ప కార్యములు చేస్తారు, గొప్ప అద్భుతములు చేస్తారని చెప్పి అంటున్నాడు. ఎందుకు మనం వినటం లేదు? ఒక మాట, సాధారణమైన మాట మనం అనుకుందాం. ఒక చోట ఒక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్ దగ్గరికి నువ్వు వెళితేనే నీకు ఆ చదువు వస్తుంది. నువ్వు వెళ్ళినప్పుడు, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు చదువు రాదు. ఆ టీచరు ఉన్నాడు, టీచర్కు చదువు వచ్చి ఉన్నాడు, నువ్వు చదువు లేని వాడుగా ఉంటున్నావు. ఆ టీచర్ దగ్గరకు వెళ్ళి చదువుకుంటేనే కదా నీకు చదువు వచ్చేది. చదువుకోకపోతే నీకు ఎలా చదువు వస్తుంది? కనుక ఆయన విద్యాధికుడై ఉంటున్నాడు, టీచరై ఉంటున్నాడు, బోధన చేయడానికి మంచి సేవకుడై ఉంటున్నాడు, దేవుడై ఉంటున్నాడు, సమస్తమై ఉంటున్నాడు. కనుక మనము ఇలా అర్థం చేసుకోవాలి. ఓహో, అక్కడ ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ దగ్గరికి వెళితే అతడు మనకు పాఠాలు చెప్తాడు. మనం కూడా అతని పాఠాలు వింటే, ఆ పాఠాలు విని నేర్చుకొని మనం కూడా మంచి ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా పొలం కొనుక్కొని మంచి పొలం దున్నుకొని పంటలు పండించుకోవచ్చు. ఆ టీచర్ చెప్పిన మాటలు వింటే మనకు కూడా దైనందిన జీవితం దొరుకుతుంది. ఎందుకు మనం నమ్మటం లేదు? ఒక మంచి ఉపాధ్యాయుని మనం ఎందుకు నమ్మటం లేదు? ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళి మనము ధారాళంగా అతడు చెప్పినదంతా వింటాం, అతడు ఏమి చేయమంటే అది చేస్తాం, ఎంత డబ్బు ఏమంటే అంత ఇస్తాం. ఇక్కడ ఒక మనిషిని, నీకు నీతి చెప్పే మనిషిని, నీకు మేలు చేసే మనిషిని, నేను స్వస్థపరిచే మనిషిని, చనిపోతే లేపే మనిషిని నువ్వు ఎందుకు నమ్మటం లేదు? ఎందుకు విమర్శ చేస్తుంటున్నావు? పాపమును క్షమించే అధికారం ఇతనికి ఎక్కడిది అని చెప్పి నువ్వు ఎందుకు ప్రశ్న వేస్తుంటున్నావు? మనం గ్రహించబద్దులమైంటున్నాం. కనుక అధికారం ఉన్నటువంటి వారు చెబుతూ ఉంటారు, అధికారం అంటే అందరికీ రాదు సుమా. నువ్వు అధికారాన్ని పొందుకోవాలనుకున్నప్పుడు, జ్ఞానం పొందుకోవాలనుకున్నప్పుడు, జ్ఞానము తెలిసిన వారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు డాక్టర్ కావాలనుకున్నప్పుడు, వైద్యం తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. పొలము దున్నాలనుకున్నప్పుడు, పొలం పనులు తెలిసినటువంటి వాడి దగ్గరికి వెళ్ళాలి. చదువు రావాలనుకున్నప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి, ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి. కనుక చెప్పడానికి వచ్చినటువంటి ఒక టీచర్ అనుకుందాం, ఒక బోధకుడు అనుకుందాం, ఒక వైద్యుడు అనుకుందాం. వైద్యునిగా నువ్వు ఎందుకు ఐడెంటిఫై చేయడం లేదు ఆయనను?
ఈయన మనలాగా మనిషే కదా, ఈ పాపమును క్షమించడానికి అధికారం ఎందుకున్నదంటే ఇతని ఎడల అతడు తప్పు చేసినాడేమో, ఆ తప్పును మాత్రమే క్షమించాను అంటున్నాడు. నీ పాపమును క్షమించబడ్డాయి అంటున్నాడు. వారిద్దరికీ అండర్స్టాండింగ్ ఉంది. అయ్యా నీ ఎడల నేను పాపం చేశానని చెప్పి అతడు ఒప్పుకుంటున్నాడు ఇతని దగ్గరకు వచ్చి. అతనికి అండర్స్టాండింగ్ ఉంది, బాండింగ్ ఉంది. అతడు ఇతనిని నమ్మినాడు. వీణ మాటలు నేను విన్నట్లయితే, వీణ బోధనలు విన్నట్లయితే నాకు వ్యాధి స్వస్థత కలుగుతుంది, నా సమస్యలుంటూ నాకు విడుదల కలుగుతాయని చెప్పి ఆయన నమ్మకంగా వచ్చి ఈయనకు చెప్పినాడు. నువ్వు నీకు ఇబ్బంది అంటే చెప్పుకో, ఈయనకు అధికారం దేవునికి మాత్రం దేవుడే. ఆయన మనుష్య కుమారునికి అధికారం కలదని చెప్పి అంటున్నాడు. నీవు క్రీస్తు జన్మిస్తాడని, క్రీస్తు పుట్టుకని గురించి నీకు తెలిసినట్లయితే, క్రీస్తు చరిత్ర మనకు తెలిసినట్లయితే మనం కూడా నమ్ముతాం. క్రీస్తు సమస్తం చేయడానికి సమర్థుడని చెప్పి మనం నమ్ముతాం. కనుక వాక్యం చెప్తుంది ఏమంటుందంటే, పక్షవాయు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానని ఒక మాటతోనే లేచి నడిచినాడు. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరూ ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతిని మీలాంటి కార్యం ఎన్నడూ చూడలేని చెప్పుకొని దేవుని మహిమపరిచేది. అందరూ ఇష్టపడుతున్నారు. మాకు కూడా ఇట్లనే ఈయన మాటలు వింటే మాకు కూడా మేలెత్తుదని చెప్పి అందరూ విశ్వసిస్తుంటున్నారు. మరి మీకెందుకట్లా ఈ పక్షవాయుగల వానితో నీ పాపం క్షమింపబడి అని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? చూడండి, దైవదూషణ చేయుచున్నాడని ఎందుకు అంటున్నాడు? దేవుడు ఒక్కడే తప్ప పాపను క్షమించగలవాడెవడని. అతడు దేవుడని చెప్పి నువ్వు ఎందుకు అనుకోనకూడదు. అతడు క్షమిస్తున్నాడంటే మామూలు మనిషి అనుకో, అతని ఎడల తప్పే చేశాడు అనుకో. అయ్యా నన్ను క్షమించు, నేను నీ ఎడల పొరపాటు చేశాను అన్నాడు అనుకో, అంతే. దట్స్ ఆల్. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. వారిద్దరికీ వ్యాజ్యం ఉంది. అక్కడున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి, ఆ పక్షవాయు గలవానికి ఇద్దరికీ వ్యాజ్యం ఉన్నది. అంతే. నీకు లేదు కదా. నేను క్షమించాను అంటున్నాడు, నీ పాపను క్షమించబడినా అంటున్నాడు. అయిపోయి వారిద్దరికీ బాండింగ్ ఉంది, నీకెందుకు? కనుక మనము ఎందుకు అలాంటి పనుల్లో ఏలు పెడుతుంటున్నాము? క్షమించడానికి ఆయనకు అధికారం ఉన్నది. ఈనాడు నీకు కూడా అలాంటి అధికారం ఉన్నది. సహాయం చేయడానికి నీకు అధికారం ఉన్నది, క్షమించడానికి నీకు అధికారం ఉన్నది. ఒక ఆయన అంటాడు, ప్రభువా నేను ఎన్ని మార్లు క్షమించాలని చెప్పి నా సహోదరులంటే 70 ఏళ్ళ మార్లు క్షమించాలని చెప్పి అంటున్నాడు. 70 ఏళ్ళ మార్లు క్షమించాలంటున్నాడు. ఒకరోజు ఒక దినం కాదు, 70 ఏళ్ళ మారు. 70 ఏళ్ళ మారు అంటే మనిషి ఆయుష్, కీర్తనకారుడు 90వ కీర్తనలో మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు ఉన్నాడు. అంటే మనిషి బ్రతికినంత కాలం ఒక వ్యక్తిని నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అప్పుడు నీ వ్యాజ్యములు దేవుని ఎదుట ఉండవు. కరుణా కటాక్షములు ఆయన కలిగి ఉన్నాడు కనుక, కనికరం కలిగి ఉన్నాడు కనుక, కరుణామయుడిగా ఉంటున్నాడు కనుక, దయామయుడిగా ఉంటున్నాడు కనుక ఆయన లోకాన్ని క్షమించినట్లే నువ్వు కూడా క్షమించాలి. నీ సహోదరుని క్షమించాలి. ఎప్పుడైతే ఇతరులను నువ్వు క్షమిస్తావో నీ పాపములు క్షమించబడతాయి. ఎప్పుడైతే బీదలను నువ్వు ఆదుకుంటావో నీకు కూడా వచ్చే ఆపదలు తప్పిస్తాడు. అయ్యో నాకేమో ఆపదలు రావు, నా దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం నువ్వు అనుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ నీ దగ్గర ఉన్నా కూడా ప్రకృతి నీకు సహకరించకపోవచ్చు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ప్రచండమైన వర్షం కురవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ప్రచండమైనటువంటి ఎండ వేడిమి రావచ్చు, గాలి రావచ్చు. వాటిలో నీకు వచ్చే ఆపద ఎలా ఉంటుంది ఒకసారి గ్రహించబద్దలమైనట్టు. ఆపద నుండి ఎవరు తప్పిస్తారు? ఆపద నుండి నేను తప్పిస్తానని చెప్పి ప్రభువుల వారు ఈ దినమున హెచ్చరిక చేస్తుంటున్నాడు. నీకు ఆపద వచ్చినప్పుడు నేను తప్పిస్తానంటున్నాడు. కీర్తనకారుడు తెలియపరుస్తుంటున్నాడు. బీదలను కరుణించమంటున్నాడు. నువ్వు కరుణించినప్పుడు ఆపదల్లో నిన్ను నేను ఆదుకుంటాను అంటున్నాడు. ఇటువంటివి తెలిసి కూడా ఒకరి భారం ఒకరు భరించమని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఈ దినమున మనం కూడా ఎందరినీ క్షమిస్తుంటున్నాం. ఒకరి భారమును ఒకరం ఎంతమంది మోస్తుంటున్నాం. ప్రభువు లోక భారమును మోయడానికి వచ్చాడు.
మనం ఎంతమంది ప్రభు భారం పరాయిస్తుంటున్నాం, ప్రభు కొరకు ప్రభు పని ఎంతమందిని చేస్తుంటున్నాం. ప్రభు పని చేయక్కర్లేదు, ఒకరి భారాన్ని నువ్వు మోసినప్పుడు, ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకున్నప్పుడు, కనికరం చూపించినప్పుడు, నువ్వు సహాయం చేసినప్పుడు, నీకు వచ్చే ఆపదలంటే నీకు విడుదల కలగజేస్తా అంటున్నాడు తండ్రి అయిన దేవుడు. మనం కూడా సమర్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే, వచ్చే ఆపదలు తప్పించుకోవాలంటే, వచ్చే ఇబ్బందులు తప్పించుకోవాలంటే, వచ్చే వ్యాధులు, వేదనలు, శోధనలు, సమస్యలు తప్పించుకోవాలంటే ఒకరిని భారాన్ని నువ్వు భరాయించాలి, ఒకరిని క్షమించాలి. అప్పుడే నీకు వచ్చే ఆపదలు అంటే విడుదల అవుతామని చెప్పి దీనిలో ప్రభు వెల్లడి చేస్తుంటున్నాడు. లెట్ us pray, ప్రార్థించుకుందాం.